వాళ్ళు భయపడిపిస్తున్నారు ఇట్లా కట్ అవుతుంది కానీ పబ్లిక్ మొత్తం తెలిసిపోయింది. వాళ్ళు ఇక ఏమనేది అని భయపడిపి అని మొన్నటిదాకా నవీన్ యాదవ్ సంథింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, గల్లీల నుంచి బయట పంపి ఆ బాసులు రాని ఎవరని రాని. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎవరికి భయపడరు. ఈసారి మనకు ఈడ జూబ్లీహిల్స్లో మన బీఆర్ఎస్ పక్క ఇడ జూబ్లీహిల్స్ అడ్డా అంటే బీఆర్ఎస్ పక్క ఇడ అనమాట మనకు. అది ఇప్పుడు మీరు చెప్పినటువంటి అడ్డా అని చెప్పేసి మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మీరు అన్న మాట అయింది. మరి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు లేరు, మరి మాగంటి సునీత గారు మరి ఇక్కడ పోటీ చేస్తున్నారు అంటే పబ్లిక్లో అంత పరిచయం లేనటువంటి వ్యక్తిగా కూడా చెప్తా ఉన్నారు. సరే, ఇప్పుడు మీరు సునీత గారు చెప్పారు కదా, వాళ్ళ మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ చాలా వర్క్ చేశారనమాట. మేము చూసినాం, మా కళ్ళతో చూసినాం. పబ్లిక్ అది ఉంది. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ చేసేలాగా వైఫ్ కూడా చేస్తుంది, పబ్లిక్కి నమ్మకం ఉంది. అందుకే ఈసారి మనం అందరూ ఇక్కడ డిసైడ్ అయినానికి బీఆర్ఎస్ ఇట్లా కాదు, చాలా ఒక 50-70,000 మెజారిటీని తీసుకొని వస్తాం. 50-70,000 యా, 100%. ఓకే, మరి అటు పక్క నవీన్ యాదవ్ కూడా చెప్తా ఉన్నారు కదా, మరి మాకు భారీ మెజారిటీతో గెలుస్తామని. ఇప్పుడు వాళ్ళ హోప్స్ వాళ్ళు కాన్ఫిడెన్స్లో ఉన్నారు, వాళ్ళది మనం గెలుస్తామని. మరి మీ తరపు నుంచి మరి మైనార్టీ ఓట్లు అటు పడతాయా ఇటు పడతాయా? మరి ఇగో మా తరఫు నుంచి చెప్తాను, రైమత్ నగర్ కానీ బోరాబండ కానీ ఇసూఫ్ కూడా కానీ మొత్తం వన్ సైడ్ బీఆర్ఎస్కి పడుతుంది. వన్ సైడ్ అంటే మైనారిటీ ఓట్లు అన్ని వన్ సైడ్ బీఆర్ఎస్ 100% పడుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఎంఐఎం మద్దతు కూడా మరి కాంగ్రెస్కే ఉంది కదా? అది ఉంది, పబ్లిక్ అంతా తెలుసు. ఎంఐఎం గురించి మొత్తం పబ్లిక్ అంతా తెలుసు. ఎంఐఎం ఏసొంటిది తెలుసు వాళ్ళకి. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉంటే కేసీఆర్ ఎమ్మడి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ఎంబడి ఉంది. మనంతే. ఇప్పుడు మరి జూబ్లీహిల్స్ ప్రజలు అసలు బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలి? కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, మరి అది కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయొద్దు? కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, అధికారంలో ఏం చేసింది కాంగ్రెస్? వన్ థింగ్, అధికారంలో ఏం చేసింది? 2 years అయింది, ఇప్పుడు 23 months అవుతుంది. ఏం చేసింది? ఏం చేయలేదు. హైడ్రా తెచ్చి పబ్లిక్కి అదైపోయింది మొత్తం. మళ్ళీ మరి బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో ఏం చేసింది? ఎందుకు చేయలే? ఏమేం చేసింది అన్న డెవలప్మెంట్? ఇప్పుడు చూపిస్తా, అయితే నా ఫోన్ ఆడుంది, చూపిస్తా మీకు ఏమేమి కావాలా. బీసీలకు కానీ, మైనారిటీస్ కానీ, క్రిస్టియన్స్కి కానీ అందరికీ చేసింది. ఏమేమి కావాలా? మన జూబ్లీహిల్స్ చూడండి, రోడ్లు చూడండి, ఎట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇక్కడ 23 months అయింది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మళ్ళీ జూబ్లీహిల్స్లో ఏం చేసింది? ఇక్కడ ఏం చేసింది? ఏం చేయలేదు కదా. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు మూడు సార్లు కూడా ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసినప్పటికీ కూడా మరి చాలా ప్రధానమైన సమస్యలు అట్లనే ఉన్నాయి. ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే ఉన్నాయి. అయ్యో, సమస్యలు అంటే ఇప్పుడు చిన్న సమస్యలు ఉంటాయి, ఓకేనా? ఆ చిన్న ఉన్నాయి అంతే. మిగిలిన పెద్ద అన్ని వర్క్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఈ 23 monthsలో ఏమైందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్ని వర్క్స్ ఆపేస్తున్నారు అనమాట. ఇక్కడేని కదా, అన్ని కాన్స్టిట్యూన్సీలో వర్క్స్ ఆపేస్తున్నారు. శాంక్షన్స్ ఇస్తలేరు సరిగ్గా ప్రాపర్లీ, అది మొత్తం వచ్చి చేస్తారు. అంటే ఇప్పుడు మెయిన్గా అయితే మీ మైనారిటీ ఓట్లు మొత్తం కూడా బీఆర్ఎస్ 100% బీఆర్ఎస్. ఏమైనా కానీ 100% బీఆర్ఎస్. ఇక మనకి ఏమున్నా మనం 14th రోజు కలుగుతాం. సరేనా?